శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సంధ్యాకాలమందు చేయదగిన న్యాసం చెప్పెదను విను. ఓం భూహు అని హృదయమందు, ఓం భువః అని శిరస్సందు, ఓం అని శిఖను, తత్సవితుర్వరేణ్యం అని శరీరమును, ఓం భర్గో దేవస్య ధీమహి అని కనులను, ఓం ధియో యోనః ప్రచోదయాత్ అని చేతులయందు నాశం చెయ్యాలి. ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువః స్వరం అని చెప్పి వీటికి సంకల్పించినచో సర్వపాప విముక్తుడై శ్రీహరి లోకాన్ని చేరును. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతి రసోమృత బ్రహ్మ భూర్భువస్వరం అని వ్యాహృతులతో 12 ఓంకారములతో ఈ 24 అక్షరములున్న సావిత్రిని జపిస్తే మహావిద్యల యందు నైపుణ్యం పొంది బ్రాహ్మణత్వం పొందును. షట్కుక్షి గాయత్రిని చెబుతాను విను. దీనికి తెలిసిన బ్రాహ్మణుడు పరబ్రహ్మ స్థానాన్ని పొందును. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇప్పుడు పంచశీర్షములున్న గాయత్రి లక్షణం: ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అను వ్యాహృతులతో కూడిన గాయత్రిని అంగన్యాసం చెయ్యాలి. ఓం భూః అని పాదములయందు, ఓం భువః అని 2 మోకాళ్ళయందు, ఓం స్యః అని నడుముకు, ఓం మహః అని నాభియందు, ఓం జనః అని హృదయమందు, ఓం తపః అని చేతులయందు, ఓం సత్యం అని ఫణయందు, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని తలయందు న్యాసం చెయ్యాలి. ఇది తెలియని విప్రుడు బ్రాహ్మణాధముడు. అతని పాపములు నశించవు. అతను స్వీకరించిన దానం వల్ల పొందిన పాపం నశింపచేసుకోలేడు. సమస్త బీజాక్షరాలతో కూడిన గాయత్రిని తెలిసినవాడు 4 వేదాలను యోగ జ్ఞానం తెలిసినవాడగను. గాయత్రిని తెలియనివాడు శూద్రుని కంటే నీచుడు. అటువంటి అశుచి అయిన బ్రాహ్మణునికి శ్రాద్ధ సమయంలో దానం ఇవ్వకూడదు. అతని స్నానానికి ఫలం లేదు. పవిత్రమైన పువ్వు అశుచి స్థానాదుల్లో ఉన్నట్లు అతని విద్య, ధనం, జన్మ, బ్రాహ్మణ్యం అన్నీ నిష్ఫలం. పూర్వం నేను 4 వేదముల గాయత్రిని పోల్చి గాయత్రియే మోక్షంనిచ్చుటలో ఉత్తమమని తేలినది. గాయత్రిని 10 మార్లు జపిస్తే పుట్టింది మొదలు చేసిన పాపాలన్నీ నశించును. ప్రతిరోజు 10 మార్లు చేస్తే 100 మార్లు చేయటం వలన పూర్వజన్మలో చేసిన పాపం నశించును. 1000 మార్లు జపించడం వలన 3 యుగాల్లో చేసిన పాపములు నశించును. ప్రతిరోజు 3 కాలాల్లోనూ గాయత్రిని జపించేవాడు కోట్ల కొలది జన్మల్లో చేసిన పాపాలు నశించును. గాయత్రిని స్వర్గమోక్షంలో లభించును. వాసుదేవ స్తోత్రాలు జపించి వాసుదేవుని కథలు విన్నవానికి ఎటువంటి దోషాలు ఉండవు. ధర్మశాస్త్రాలను ఇతరులకు చెబితే 1,000 యజ్ఞాలు చేసిన ఫలం పొందును. బ్రాహ్మణుని మహత్యం పూర్తిగా చెప్పుట నా వల్ల కాదు. విశ్వమే రూపంగా కలిగిన శ్రీహరి శపించనిచో అనుగ్రహించనిచో ధనము, యశస్సు, ఆయుష్ అన్నీ నశించును. శ్రీహరి అనుగ్రహం వలన ఇవన్నీ లభించును. విప్రుని అనుగ్రహం వలన బ్రాహ్మణత్వం లభించును. నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రాహ్మణత్వమును కాపాడువాడు, గోవుల మరియు బ్రాహ్మణులకు హితం కలిగించేవాడు, సమస్త జగత్తుకు హితం కలిగించు శ్రీకృష్ణునికి, గోవిందునికి నా నమస్కారం. ఈ మంత్రంతో ఎవరు శ్రీహరిని నిత్యము పూజించునో అతనికి శ్రీహరి ప్రసన్నుడగును, విష్ణు సాయుధ్యం లభించును. ధర్మంతో కూడిన ఈ అధ్యాయం విన్నవారికి ఎన్నో జన్మల్లో చేసిన పాపాలు నశించును. దీన్ని ఇతరులకు చెప్పువానికి అక్షయ స్వర్గం ప్రాప్తించును. ధనధాన్యములు, రాజభోగములు, ఆరోగ్యం, మంచి యశస్సు, మంచి పుత్రుడు లభించును. బ్రాహ్మణాధముని లక్షణాలు, గరుడుని జన్మ వృత్తాంతం. నారదుడు పలికెను: ఓ బ్రహ్మదేవ, నీ అనుగ్రహం వల్ల పుణ్యవంతుడైన బ్రాహ్మణుని గురించి తెలుసుకున్నాను. నాయందు అనుగ్రహంతో అతను చేయు కర్మల వలన బ్రాహ్మణాధముని ఎట్లు తెలుసుకోవాలనో చెప్పవలను. బ్రహ్మదేవుడు పలికెను: 10 రకాలైన స్నానాలు చెయ్యనివాడు, పితృతర్పణలో సంధ్యావందనం చెయ్యనివాడు బ్రాహ్మణాధముడు. దేవతలను పూజించనివాడు, వేదాధ్యయనం చెయ్యనివాడు, సత్య శౌచాలు లేనివాడు, యోగ జ్ఞాన యజ్ఞాలు లేనివాడు బ్రాహ్మణాధముడు. ఋషులు బ్రాహ్మణులకు 5 విధాలైన స్నానాలు చెప్పారు. అవి ఆగ్నేయ, వారుణ, బ్రహ్మ, వాయవ్య మరియు దివ్యానునవి. నీటితో స్నానం చేయటం వరుణ స్నానం. అపోహిష్ట అనే మంత్రంతో చేయి స్నానం బ్రహ్మ స్నానం. ధూళితో చేయి స్నానం వాయవ్య స్నానం. ఎండలో పడే వానలో స్నానం చేయటం దివ్య స్నానం. మంత్రపూర్వకంగా స్నానం చేస్తే తీర్థ స్నానం ఫలం పొందుతారు. తులసి నీటిలోనూ సాలగ్రామ నీటిలోనూ
గోవుల కొమ్ములపై నుంచి జారే నీటితో స్నానం చేయటం, బ్రాహ్మణుని పాదోదకంతో స్నానం చేయటం, ముఖ్యులైన గురువుల పాదధూళిలో స్నానం శ్రేష్టం. ఇలా స్నానం చేయటం వలన తీర్థ స్నానం, దానం, వ్రతం, యజ్ఞం, ధర్మం చేసిన ఫలం లభించను. దేవ పితృతర్పణలు వదిలిన బ్రాహ్మణుడు నరకానికి వెళ్ళను. సంధ్యావందనాదులు చేయని బ్రాహ్మణుడు బ్రహ్మహంతకుడగను. మంత్రములు వ్రతంలో లేనివాడు, యజ్ఞ దానాదులు చేయనివాడు బ్రాహ్మణులలో అధముడు. ధనం కోసం యజ్ఞములు చేయవారు, ధనం కోసమే దేవపూజ చేయవారు, ధనం కోసమే జ్యోతిష్యం చెప్పేవాడు, ధనం కోసమే పౌరోహిత్యం చేయవారు, పరుల భార్యల యందు ఆశ ఉన్నవారు, ఈ 5 అధములలో అధములు. మంత్ర సంస్కారహీనులు, శుచి నిగ్రహం లేనివారు, తినడం కోసమే జీవించేవారు, దురాత్ములు, దొంగతనం చేయవారు, ధర్మహీనులు, అజ్ఞానులు, శ్రాద్ధాది కర్మలు చేయనివారు, గురువులను సేవించని వారు, మంత్రహీనులు, చెడు మార్గంలో పయనించేవారు అయిన బ్రాహ్మణులు అధమములో అధములు. వీరంతా అపవిత్రులు, ఆచారహీనులు, శస్త్రంతో జీవించువారు, ఇతరులను సేవించువారు, శిల్పవృత్తితో జీవించేవారు, ఇతరులను దోచుకునివారు, గురువులను చంపువారు, నికృష్టులను ఆశ్రయించువారు, కృతజ్ఞులు, బ్రాహ్మణ ద్వేషులు, పాషండులు అయిన బ్రాహ్మణులు అధములతో అధములు అయినను కూడా వారినెన్నడూ వధించరాదు. దానివల్ల బ్రహ్మహత్యా దోషం సంభవిస్తుంది. ఇతర జాతి స్త్రీలతో సంబంధం వల్లను, తినకూడని పదార్థములు తినటం వల్లను బ్రాహ్మణత్వం నశిస్తుంది. అయితే పుణ్యవశాన అతడు తిరిగి బ్రాహ్మణుడు కావచ్చు. నారదుడు పలికెను, ఓ బ్రహ్మదేవ, ఇటువంటి చెడు నడత కలిగిన బ్రాహ్మణుడు పొందు గతి ఏమిటి? బ్రహ్మ పలికెను, ఏ మానవుడు అనేక పాపాలు చేసినా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే అతడు పాప విముక్తుడగను. అతనికి తిరిగి బ్రాహ్మణత్వం ప్రాప్తించును. దీనికి సంబంధించి ఒక విచిత్రమైన కథను నీకు చెప్పెదను వినము. ఒక బ్రాహ్మణునికి వయసుకు వచ్చిన కొడుకు ఉన్నాడు. యవ్వనం వల్లను, పూర్వకర్మ ప్రభావం వల్లను చండాల స్త్రీతో సంపర్కం కలిగి ఆమెకు ప్రీతిపాత్రుడయ్యను. ఆమె ద్వారా పుత్రులను పుత్రికలను పొందెను. సొంత కుటుంబం వదిలి ఆ చండాల స్త్రీ ఇంటిలో ఉండిపోయెను. అయితే అతడు ఎన్నడూ నిషిద్ధాహారం తినలేదు, సురాపానం చెయ్యలేదు. ఆ చండాల స్త్రీ ప్రతిరోజు అతనితో మాంసాదులను తినకపోతే సరే, కనీసం మద్యం తీసుకోవచ్చు కదా అని ప్రేరేపించేది. అంతటా అతడు, ప్రియా, అశుచికరమైన మాటలు పలకవద్దు, ఆ మాటలు వింటేనే నాకు వాంతి వచ్చినట్లగను అని పలుకుచుండెను. ఇలా ఉండగా ఒకనాడు వేటకు వెళ్ళి అలసటచే ఇంటికి వచ్చి పగటిపూట నిద్రపోయెను. అప్పుడు ఆమె నవ్వుతూ కొంచెం మద్యం అతని నోటిలో పోసెను. అంతటా బ్రాహ్మణుని నోటిలో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి అంతటా వ్యాపించినవి. ఆ జ్వాలలు కుటుంబాన్ని, ఇంటిని, ధనాన్ని దగ్ధం చేసెను. బ్రాహ్మణుడు అయ్యో అయ్యో అని ఏడ్చెను. దుఃఖం నుంచి కొంత తేరుకుని, ఈ మంటలు ఎక్కడి నుంచి వచ్చెను, నా ఇల్లు ఎలా దగ్ధమైంది అని యోచించుచుండ అశరీరవాణి, అది నీ తేజస్సు అని పలికెను. ఆ మాటలు విని బ్రాహ్మణుడు విస్మయుడయ్యను. ఆ అశరీరవాణి తిరిగి ఇలా పలికెను, నీ తేజస్సు నశించింది, అందువల్ల ఇక నుంచైనా ధర్మం ఆచరించు. అనంతరం ఆ బ్రాహ్మణుడు మునుల వద్దకు వెళ్ళి తనకు హితం కలిగించు ఉపదేశం చెప్పమని కోరెను. అప్పుడు ఋషులు, బ్రాహ్మణులు వారు చేసిన పాపం నుండి నియమముల వలన, వ్రతముల వలన పాప విముక్తులగుదురు. అందువల్ల శాస్త్రాల్లో చెప్పబడ్డ విధులు ఆచరించు. చాంద్రాయన కృచ్ఛ, తప్తకృచ్ఛ, ప్రాజాపత్యాది వ్రతాలు ఆచరించు. పుణ్యతీర్థాలు దర్శించి గోవిందుని పూజించు. దాని ప్రభావం వలన నీ పాపాలు వెంటనే నశించును, బ్రాహ్మణత్వం లభించును. పూర్వం జరిగిన వృత్తాంతం నీకు చెప్పెదను వినుము. వినతపుత్రుడైన గరుడు గుడ్డలో నుంచి బయటకు వచ్చినంతనే ఆకలితో, అమ్మా నాకు ఆహారం ఇవ్వమని పలికెను. అంతట తల్లి బలిష్ఠుడైన కుమారుని చూసి, పుత్రా, నీ ఆకలిని నేను ఉపశమింప చెయ్యలేను. ధర్మాత్ముడైన నీ తండ్రి కశ్యపుడు లౌహిత్య నది ఉత్తర తీరంలో తపం చేయుచున్నాడు. అతని వద్దకు వెళ్ళి నీ కోరికను వెల్లడించు. అతని బోధన వలన నీ ఆకలి తీరును. తల్లి మాట విన్న గరుడు మనోవేగంతో తండ్రి వద్దకు వెళ్ళెను. అగ్నివలే ప్రకాశిస్తున్న తండ్రిని చూసి నమస్కరించి, మహాత్మా, నేను నీ పుత్రుడను. ఆకలిచే పీడించబడి ఉన్న నేను ఆహారం కోసం నీ వద్దకు వచ్చాను. నాకు ఆహారం ఇవ్వు అని పలికను. దివ్య దృష్టితో అతడు తన పుత్రుడని తెలుసుకుని ఆప్యాయతతో కశ్యపుడు ఇలా పలికెను, సముద్ర తీరంలో వందల వేల భిల్లులు ఉన్నారు. వారు ఆ తీర్థం నాశనం చేయుచున్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుడున్నాడు. అతన్ని తప్ప మిగిలిన వారందరినీ తిని నీ ఆకలి తీర్చుకో.
గరుడు తండ్రి మాటలు విని వారందరినీ తినను. బ్రాహ్మణుడని తెలియక అతన్ని కూడా మింగివేశను. ఆ బ్రాహ్మణుడు పక్షి గొంతులో చిక్కుకుపోయెను. గరుడునికి మింగుటకు కానీ ఉమ్మేయుటకు కానీ సాధ్యం కాలేదు. వెంటనే తన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నాకేమి జరిగింది? నా గొంతులో చిక్కుకున్న జీవుని తీయలేకపోతున్నాను అని అడిగాను. అంతట కశ్యపుడు, పుత్రా, నేను నీకు ముందే చెప్పాను, నువ్వు బ్రాహ్మణుని గుర్తుపట్టలేదు అని పలికి గరుడుని గొంతులో చిక్కుకున్న బ్రాహ్మణుని ఉద్దేశించి కశ్యపుడు ఇలా పలికెను, ఓ బ్రాహ్మణ, బయటకు రమ్ము, నీకు హితం కలిగించు దాన్ని నేను చెప్పెదను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కశ్యపునితో, వీరంతా నాకు స్నేహితులు, బంధువులు, ప్రీతిపాత్రులు, మామలు, బావలు, ఆప్తులు. వారి పిల్లలు స్వర్గం కానీ నరకం కానీ నాకు వీరితోనే. నాకు వీరితోనే. ఆ మాటలు విని కశ్యపుడు విస్మయంతో, నీవు బ్రాహ్మణ కులంలో పుట్టావు, చండాల జాతిలో చేరావు. వారంతా తప్పక భయంకరమైన నరకం అనుభవిస్తారు. బహుకాలం వరకు వారి పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు. దురాచారులు, చండాలురు, పాపులు, దోషులు అయిన వారి సాంగత్యం వదిలితేనే మానవుడు సుఖించును, లేకపోతే లేదు. అజ్ఞానంతో కానీ మోహంతో కానీ పాపం చేసినను సరైన ధర్మం ఆచరించి ఉత్తమ గతిని పొందును. పాపి అయిన వాడు ధర్మమును ఆచరించి పాపములను పోగొట్టుకుని తిరిగి పాపములు చేసినచో అతడు రాతి పడవలో సముద్రంలో మునుగును. అంతటా బ్రాహ్మణుడు ప్రాజ్ఞుడైన కశ్యపునితో, ఈ పక్షి నా బంధువులను విడవవలను. నా బంధువులను విడవకపోతే నేను ఇక్కడే ప్రాణాలు వదిలెదను. ఇదే నా నిశ్చయం అని పలికెను. గరుడునికి బ్రహ్మహత్యా దోషం కలుగునన్న భయంతో కశ్యపుడు గరుడునితో, పుత్ర, బ్రాహ్మణుడితో పాటు నీవు మింగిన మ్లేచ్ఛులందరినీ బయటకు క్రక్కు అని పలికెను. తండ్రి ఆజ్ఞ అనుసరించి గరుడు పర్వత ప్రాంతంలోనూ అడవులలోనూ అన్ని దిక్కుల్లోనూ క్రక్కెను. అలా తూర్పు దిశలో పడిన వారు వెంట్రుకలు గడ్డము లేని యవనులైరి. ఆగ్నేయ దిక్కులో పడ్డవారు నగ్నకులైరి. దక్షిణ దిక్కులో పడ్డవారు అవాచకులయ్యిరి. వారు భయంకరులు, ప్రాణులను వధించుటయందు ఆనందం పొందిరి. ఆ దుష్టులు గోమాంసం తినుచుండిరి. నైరుతి దిక్కులో ఉమ్మేయబడిన వారు కవదులు అనగా తప్పు మాటలు పలుకువారైరి. వీరు సదా గోవులను, బ్రాహ్మణులను చంపుటకు సిద్ధంగా ఉందరు. పశ్చిమ దిక్కులో ఉమ్మేయబడిన వారు కర్పరులు అనగా మోసగాండ్రు. దారుణులైన వీరు తూర్పు దిక్కులోనూ ఉందరు. వాయువ్యంలో ఉమ్మేయబడిన వారు గడ్డములను పెంచుకున్న తురుష్కులు, గోమాంసం తినవారు. వీరు గుర్రములను సవారీ చేయుదురు. వీరు మహాయుద్ధాల్లో శూరులు. ఉత్తర దిక్కులో పడ్డవారు పర్వతములతో నివసించు మ్లేచ్చులు. వీరు సర్వభక్షకులు, దురాచారులు. వీరు చంపుటలోనూ చెరపట్టుటలోనూ నేర్పరులు. ఓం శాంతి శాంతి శాంతి.